ఇప్పుడు మీరు చూస్తున్నది నల్ల నువ్వుల పైరు. ఇప్పుడు బాగా రెండో పంటగా వేసినటువంటి పైరు ఇప్పుడు బాగా పూత దశలో ఉన్నది. ఈ నల్ల నువ్వుల పైరును వేసుకోవడానికి ప్రధాన కారణం వేసవకాలంలో ఏవి కూడా ఇవి తినడానికి ఇష్టపడవు. కాబట్టి మనం కాపలా కూడా ఉండటానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి నల్ల నువ్వుల పైరుని ఎంచుకోవడం జరిగింది. అది మెయిన్ ప్రధాన కారణం. ఇంకా రెండవది నల్ల నువ్వు పైరుని ఎంచుకోవడానికి ప్రధాన కారణం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం రావటం. ఇది నాకు 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది. కాబట్టి అందుకని ఎంచుకోవడం జరిగింది. నేను నువ్వు పైరునకు 20 రోజుల పైరుకు మన నువ్వు పైరుకు నీమాస్త్రంని తయారు చేసి కొట్టాను. ఈ 200 లీటర్ల వాటరు, 10 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రము, 2 కేజీల దేశవాళీ ఆవు పేడ, ఈ 10 కేజీలు రోటి ద్వారా రుబ్బినటువంటి వేపాకు గుజ్జును ఒక 200 లీటర్ల నీటిలో వేసి కలిపి దాన్ని 48 గంటల పాటు ఫెర్మెంటేషన్ చేయాలి, అంటే పొలిగి పెట్టాలి. ఈ పొలిగి పెట్టినందువల్ల మనకు ఉపయోగం ఏంటంటే సూక్ష్మజీవులు ప్రతి 24 గంటలకి రెట్టింపు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఫెర్మెంటేషన్ చేసి అట్లా 48 గంటల తర్వాత వడపోసుకొని యథావిధంగా అన్ని పైర్లకు వాడుకోవచ్చు. ఈ వాడుకున్న దానివల్ల ఉపయోగం ఏంటంటే పైరుకి ఈ నీమాస్త్రం అప్పుడు తయారైపోయింది. 48 గంటల తర్వాత వడపోసుకొని యథావిధిగా పైరు మీద సాయంత్రం పూట స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఈ 48 గంటల తర్వాత మనం ఎందుకు స్ప్రే చేస్తామంటే ఈ వేపాకులో ఉన్నటువంటి అజాడెరిక్టిన్ అనేటటువంటి కీటకనాశిని, ఈ ఆవు మూత్రంలో ఉన్నటువంటి 24 రకాల పోషకాలు, ఈ 2 కేజీల ఆవు పేడలో ఉన్నటువంటి 1 గ్రాము ఆవు పేడలో 300 నుంచి 500 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆ విధంగానే 2 కేజీలు ఈ నీమాస్త్రంలో వేస్తాము. ఇది కూడా 48 గంటల తర్వాత ఫెర్మెంటేషన్ అయ్యి మనకి అద్భుత శిలీంద్ర నాశినిగా పనిచేస్తుంది. దీనిని సాయంత్రం పూట యథావిధిగా స్ప్రే చేసినందువలన ఉపయోగం ఏంటంటే రసం పీల్చే పురుగులు, గొంగళి పురుగులు యథావిధిగా చనిపోతాయి. పైరుకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఈ ఎకరన్నర ఈ నువ్వు పైరులో దిగుబడి 5 క్వింటాల దాకా వస్తుంది. ఖర్చులు వచ్చి దాదాపుగా ఈ ఎకరన్నరకి 15,000 రూపాయలు అవుతుంది. నాకు నికర ఆదాయం ఎకరానికి కెమికల్లో కింటా వచ్చి 12,000 రూపాయలు అమ్ముతుంది. మన ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి నువ్వులకు కింటాకు వచ్చి అదనంగా 2,000 అదనంగా ఇస్తారు. కాబట్టి 5 క్వింటాలు 5 14లు 70,000 రూపాయలు వస్తుంది. ఈ ఎకరన్నరకు వచ్చి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 70,000 రూపాయలు 15,000 రూపాయలు పోను 55,000 రూపాయలు నికర ఆదాయం నాకు ఎకరన్నరకి రెండో క్రాప్గా ఆదాయం వస్తుంది.